శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామండి మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే మేషరాశి గురించి తెలుసుకుందామండి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది మేషరాశి వాళ్ళకి ఈ 15 రోజులు కూడా, జనవరి 15 రోజులు కూడా బాగుంది. ఎందుకు? ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే ధనం కదా. అవునా? ధనమే కదా, డబ్బులేగా. డబ్బులు లేనిదే మనం ఏం చేయలేం, ముందుకు వెళ్ళాం కదండి. ధనము మీకు ఇంపార్టెంట్. సో ద్వితీయ భావంలో గురుడు వక్రగతిలో ఉండడం వలన, 9th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉండడం వలన ఖచ్చితంగా మీకు డబ్బులు ఉంటాయండి. అంటే కోట్లు రావాలని కాదు కదా, మనం కింద జన్మలో మనకి ఎంత భగవంతుడు రాశాడో అన్ని డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. డబ్బులకు లోటు ఉండదు. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. బంగారము ఉంటుంది. విద్య వస్తూ ఉంటుంది. గురుడు కదా, ద్వితీయ భావ గురుడు పుత్ర సంతాన యోగాన్ని ఇస్తూ ఉంటాడు. సాహిత్యంలోనూ సంగీతంలోనూ మీకు మీరే సాటిని అనిపించినట్టుగా చేస్తూ ఉంటాడు గురుడు. మంచివాడు కదండి. పైగా ఆయన మేము విదేశాలు తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటేనండి 12th హౌస్ లార్డ్ 2వ భావంలో ఉంటే మీరు విదేశాలకు వెళ్తారు. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ వల్ల కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండో మీకు. సో అది మనకి ఎలాగో డబ్బులు వస్తే మనకి ఖర్చు పెడతాం కదా, దాచుకోగా ఖర్చు పెడుతూనే ఉంటాం, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా మీకు బాగుందండి. ఇప్పుడు కుజుడు కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడు 21వ తారీఖు నుంచి 3వ భావంలోకి వస్తున్నాడు. 3వ భావంలో ఉన్న కుజుడు ఏంటంటే యాక్చువల్గా ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటాడు. మీకు 3వ భావంలో ఉన్నాడు కాబట్టి కుజుడు, మీరు 3వ భావంలో ఉన్న సైన్స్ గ్రూపులు చదువుతుంటారు. మీరు సైన్స్ అంటే ఇష్టపడుతుంటారు. ఎంపీసీ ఏదో అంటుంటాం కదా, అలా కుజుడు క్రికెట్ అంటే స్పోర్ట్స్లో రాణించడంలోనూ, మీ తోబుట్టువుల్లో మీ తమ్ముళ్ళకి బాగా ఉండడంలోనూ, ఈ కంప్యూటర్స్ విద్య, ఎలక్ట్రానిక్స్, ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్స్ ఉంటాం కదండి, ఆ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా షార్ట్ జర్నీస్ అండి బాగా చేస్తుంటారు. కుజుడు స్తంభించిపోయాడు కదండి. ఇప్పుడు కుజస్తంభన చాలా నెలల నుంచి ఉంది. అది కుజస్తంభన మంచిది కాదండి. మన అన్ని రాష్ట్రాల వాళ్ళకి, అలాగే దేశానికి, మన రాష్ట్రాలు కూడా కుజస్తంభన వల్ల చాలా ఇబ్బందులు, గొడవలు, ఈ కొట్లాట్లు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కుజస్తంభన వల్ల వస్తాయని చెప్పి పెద్దలు శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. సో కుజుడు స్తంభించిపోయి రెట్రోగ్రేషన్లో వక్రగతిలో ఉంటే మరింత దుష్ఫలితాలు ఇస్తూ ఉంటాడండి ఆయన. సో 21వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. అది అంతకుముందు 15వ తారీఖు నుంచి కూడా ఆయన 4th భావంలో కుజుడు ఉన్నాడు, అంటే వక్రగతిలో ఉన్నాడు. మీ రాశికి 4th భావంలో కుజుడు ఉండడం వల్ల ఒక విధంగా మంచిదే.
అంటే చదువు విషయంలో బాగా ఇబ్బంది పెట్టినా చదివిస్తాడు. మీ తల్లిగారికి మాతృప్రేమ మీకు ఉంటుంది కూడా, శాస్త్రం కూడా అలాగే చెప్తూ ఉంటుంది. అలాగే మీ 4th భావం బాగుంది కాబట్టి కొద్దిగా చదువు విషయంలోనూ, అలాగే మీరు కొనుక్కునే బంగళాలు అంటాం, కొంతమంది ఏమో ఇళ్ళు అనుకుంటాం, అపార్ట్మెంట్స్ అంటాం, భూములు అంటాం, ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీతం, రవిబుద్ధులు కూడా చూస్తున్నారు కదండి. 4th భావం పర్ఫెక్ట్గా బాగుంది. అలాగే మీ రాశి వాళ్ళకి పంచమ స్థానం కూడా అద్భుతం. మీ రాశికి 6వ భావం అంటే పంచమ స్థానము మీకు చెప్పాల్సింది ఏముందండి, పుత్రికా సంతాన యోగం కలగడము, మీ స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లు అద్భుతంగా రాణించడం ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా గురుడు కూడా మీకు మీ రాశికి 6వ భావంలో కేతు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి మీకు. అంటే ఏం జరుగుతుంది ఏంటంటే, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ సక్సెస్ అవ్వడము, అదే ఏ ఎగ్జామ్స్ పెట్టినా ఆ ఎగ్జామ్స్లో మీకు ఉత్తీర్ణత కలగడము, మార్కులు బాగా రావడము, మేనమామలకి మీ జాతకం వల్ల వాళ్ళకి కలిసి రావడము, రోగ భయాలు రుణ భయాలు లేకుండా అదృష్టవంతులుగా హాయిగా ఆరోగ్యవంతులుగా ఉండడానికే కేతు బలాన్ని ఉంటుంది. అలాగే మీ రాశికి 8వ స్థానం కూడా బాగుందండి. తలవంతనమ్మకు వచ్చే ధనము ఆయుర్దాయం బాగుంది. బుధుడు గురించి చెప్పాలి. 3rd హౌస్ లార్డ్ ఈ 9th హౌస్. అలాగే గురుడు కూడా 9th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, విద్యారీత్యా విదేశాలు వెళ్ళడానికి, బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపార రీత్యా విదేశాలు వెళ్ళడానికి కారణం అవుతారు మీరు, మీ జాతకము. అంతేకాకుండా బుద్ధి బలం మీకు ఎక్కువ ఉంటుందండి. జ్ఞాపక శక్తి అంటాం దాన్ని, చాలా బాగుంటుంది. దానివల్ల మీరు ప్రతి రంగంలోనూ సక్సెస్ అవుతారు. వ్యాపారంలో కూడా ఈ స్టేషనరీ కానీ, ఈ క్లోత్స్ బిజినెస్ కానీ, ఫుడ్లో కానీ, మీరు ఏ చిన్న బిజినెస్ చేసిన బంగారం కానీ వాటిలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారండి. అదొక అదృష్టము. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. దశమంలో రవిబుధుడు ఇక్కడ చెప్పాలి. మీకు బ్రహ్మాండంగా రవిబుధుడు చాలా యోగిస్తారు కదా. బుధుడు ఎప్పుడు వస్తాడంటే 24th నుంచి మీకు దశమంలోకి వస్తాడండి. భాగ్య రాజ్య లాభస్థానాలు మీరు చూడాలి. భాగ్యస్థానంలో జనరల్గా దశమస్థానంలో మీకు అంటే దశమస్థానంలో జనరల్గా రవిబుధులు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము, ఈ రాజకీయ రంగంలో ఉన్న నాయకులకి కొద్ది గొప్ప వాళ్ళకి కలిసి రావడము, కుజుడు వలన వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, శని వలన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళకే కాదండి, మరామతులు అనే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి ప్రాబ్లమ్స్. దాన్ని మనం ధైర్యంతో ఎదుర్కొంటాం, అది మీకు తెలిసిందే. అలాగే రవిబుధుల కాంబినేషన్ వలన ఆడిటర్స్కి, సైంటిస్టులకి, ఇలా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చూసారా చార్ట్ అకౌంటెన్సీ, CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అంటాం కదా, ICW అని, వీటిల్లో మీకు బాగా రాణించడానికి, డాక్టర్స్ వృత్తిలో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అందులో చాలా అద్భుతంగా ఉంది. అంటే మీకు 10th హౌస్ చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. 11వ భావంలో చూసుకుంటే 11వ భావానికి మీకు ఏమవుతుందంటే శనితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. ఈ ఇంజనీరింగ్ విద్యలు అంటాం చూసారా, వాళ్ళకి డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి MBBS అంటుంటారు కదా, వాటికి బాగా ఉంటుంది. శని ఒక్కడే ఉంటే మీకు బాధకుడు అవుతాడు. శుక్రుడు కూడా కలిశాడు. ద్వితీయ సప్తమాధిపతులైనటువంటి శుక్రుడు లాభంలో ఉన్నాడు. మీ వ్యాపారాలు, మీ డబ్బులు అలాగే బాగా వృద్ధి చెందుతుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, శని కారకత్వాల్లో ఉన్నటువంటి బొగ్గు, ఐరన్, స్టీలు అంటాం కదండి, తర్వాత ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ అంటాం కదా. శాటర్న్ కారకుడు, ఆటోమొబైల్ మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా శని కారకత్వాలను, శుక్రుడు కారకత్వంలో ఉన్న వాళ్ళకి చాలా డెవలప్ అవుతారు. ముఖ్యంగా శుక్రుడు లాభంలో ఉన్నాడంటే కళారంగం బ్రహ్మాండంగా రాణిస్తుంది అనడంలో. అంటే మీరు కళారంగంలో కూడా రాణిస్తారు. సినిమా వాళ్ళకి టైం బాగుంటుంది. మీ మేషరాశిలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ఇక శుక్రుడు కూడా 28వ తారీఖుని ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. శుక్రుడు రావడం వలన, రాహుతో కలిసి ఉండడం వలన, రాహుల్ కాంబినేషన్ మంచిదండి. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే తోబుట్టువులకి మీ రిలేషన్స్ బాగా ఉండడము, ప్రయాణాలు చేస్తూ ఉండడము. రాహుల్ కాంబినేషన్ వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి కూడా ప్రయాణాల్లో ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడము, ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, ఈ పాటలు పాడడము, ఈ కొంతమందికి ఏమో అక్కడ US కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. వాటి వల్ల కూడా అవకాశం ఉంది. ఎందుకని రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. 2nd హౌస్ లార్డ్ శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ గురుడు 2వ భావంలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్స్ వల్ల ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు 28వ తారీఖు నుంచి. నేను చెప్పేసి సరదాగా చెప్పనుండవు, నేను చదువుకున్నవి గుర్తుపెట్టుకుని చెప్తాను.
కాకపోతే అంటే ఇమ్మీడియట్గా కాదు, మనకి మీ జాతకాల రీత్యా రాహు శుక్రుడు కాంబినేషన్స్ ఉంటాయి. దాంట్లో మీరు విదేశాలు చదువుకోవడానికో బిజినెస్ల రీత్యా వెళ్ళి తీరుతారండి. మీ భావాలని, మనసులో ఉన్న భావాలను ఒక పట్టాన్ని జనానికి వ్యక్తపరచలేరు. సో కొద్దిగా ఉంటుంది, కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. మీకు డబ్బులు వస్తాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. శుక్రుడు మీ రాశికి మంచివాడు కాకపోయినా సరే చక్కటి భార్య వ్యాపారాలు వలన మీకు కలిసి వచ్చి ఖర్చులు కూడా అదే అవుతాయి, అలాగే అవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు మాత్రము మీరు చేస్తారు. అమ్మవారి యొక్క దర్శనాలు, శక్తి పీఠాలు ఉంటాం, ఆ పీఠాలు కూడా మానసాదేవి అన్నాం అనుకోండి, ఆ టెంపుల్స్కి వెళ్ళడము, ఇట్లా గురువుగారితో వెళ్ళడము, ఇవన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఈ 15 రోజులు కూడా చాలా అద్భుతంగా ధనానికి ఇబ్బంది పడకుండా, అలాగే ధనాన్ని కూడా ఖర్చు చేసేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. గాయత్రి అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఐశ్వర్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.